అంటే వారి ఉద్దేశం అంతా, వారి ధ్యాస, వారి ఆశ ఏంటంటే మనుషులు వాళ్ళని మెచ్చుకోవాలి. అబ్బా ఎంత మంచి ప్రార్థన చేశాను. ఆ పదాలు చూసారా, పద్యంలాగా ఉందండి ఆ ప్రార్థన. బాబా ఏం పదాలండి అవి, ఏం గ్రామర్ అండి అని మెచ్చుకునే ప్రార్థనలు. అయితే గమనించి, ఆ ప్రార్థన చేసే వ్యక్తి ఎందుకు చేస్తున్నాడు ఇక్కడ అంటున్నాడు యేసయ్య. దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వాలని ఆశ కాదు, మనుషులు చూసి గ్రహించాలని. అందుకు యేసయ్యమన్నాడు, వాడికి ఏం కావాలో వాడు పొంది ఉన్నాడు అంటున్నాడు. ప్రార్థన ఎప్పుడైతే ప్రొడక్టివ్గా ఉండదో, ఎప్పుడైతే ఫలభరితంగా ఉండదో, ఎప్పుడైతే ఫ్రూట్ చూడమో, ఒక రకమైనటువంటి భారముగా మారుతుంది. అది ప్రార్థన ఎప్పుడు కూడా భారంగా మారకూడదు. లేబర్ ఉంది కానీ భారము కాదు అది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. సరే, ప్రార్థన అనే జనరల్గా మనం గురించి బోధించాం. ఇప్పుడు యేసయ్య ప్రార్థన గురించి ఏమంటున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వెళ్దాం. ప్రార్థన గురించి బోధిస్తూ ఏం బోధించాడు, ఎలా ప్రార్థన చేయాలి, మనం ఏ రకంగా మనం ప్రార్థన చేస్తే మనము ఎక్కువ ఫలాన్ని అనుభవించగలము అనేది నేర్చుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనానికి వెళ్దాం. చదువు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజను వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. ఇక్కడ 2 వర్గాల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక కేటగిరీ ఏమో హిపోక్రిట్స్, అంటే వేషధారుల గురించి మాట్లాడుతున్నాడు. వెన్ యూ ప్రే అన్నాడు దేవుడు. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తున్నాడు యేసుప్రభు? ఇక్కడ ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. ప్రార్థన ఎలా చేయాలో నేర్పించక ముందు ఎలా చేయకూడదో నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? వేషధారులు ఉన్నారు, వారి వలె మీరు ప్రార్థన చేయవద్దు. వారు ప్రార్థన చేసేటప్పుడు సమాజ మందిరములో వీధుల మూలల్లో నిలబడి మనుషులు చూచేటట్టుగా ప్రార్థన చేస్తారు. అంటే వారి ఉద్దేశం అంతా, వారి ధ్యాస, వారి ఆశ ఏంటంటే మనుషులు వాళ్ళని మెచ్చుకోవాలి. అబ్బా ఎంత మంచి ప్రార్థన చేశాను. ఆ పదాలు చూసారా, పద్యంలాగా ఉందండి ఆ ప్రార్థన. బాబా ఏం పదాలండి అవి, ఏం గ్రామర్ అండి అని మెచ్చుకునే ప్రార్థనలు. అయితే గమనించి, ఆ ప్రార్థన చేసే వ్యక్తి ఎందుకు చేస్తున్నాడు ఇక్కడ అంటున్నాడు యేసయ్య. దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వాలని ఆశ కాదు, మనుషులు చూసి గ్రహించాలని. అందుకు యేసయ్యమన్నాడు, వాడికి ఏం కావాలో వాడు పొంది ఉన్నాడు అంటున్నాడు. ఆమేనండి. కాబట్టి వినండి, ప్రార్థన ఎందుకు చేస్తున్నారో మర్చిపోకండి. మనుషులు మీ యొక్క ప్రార్థన, మిమ్మల్ని చూసి, మీ దుస్తుల్ని చూసి, మీ ప్రార్థన వైఖరి చూసి మీరు ప్రార్థన దేవా యేసయ్యా అయ్యా అని ఆ టోన్ చూసి అబ్బా ఏమి ప్రార్థన అండి, అవి మనుషులు నిన్ను హర్షించాలని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తున్నట్టయితే నువ్వు పొంది ఉన్నావు అంటున్నాడు. అలా చేయొద్దు అంటున్నాడు యేసయ్య. మనుషుల మెప్పు కొరకు నువ్వు ప్రార్థన చేయకు. మనుషులు కనపడే విధంగా నిన్ను హర్షించి అబ్బా ఎంత భక్తిపరుడండి అని నేను పిలిచే విధంగా, బహిరంగంగా కనపరచబడే విధంగా మనుషుల యొక్క మెప్పు కొరకే ప్రార్థన చేయదు. అట్టివాడు ఏమన్నాడు?
హిపోక్రిట్ అంటే వేషధారుడు. అది ఒక వర్గం. రెండవది 7వ వచనంలో ఏమన్నాడు? ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె అన్యజనుల గురించి మాట్లాడుతున్నారు. వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అన్యజనులు అంటే ఎవరు? నిబంధనలో లేనివారు. ఆమేన్. ఎవరికైనా యేసయ్యతో నిబంధన, దేవునితో నిబంధన లేనివాడు అన్యజనుడు. అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు అన్యజనుడు కాదా? అది కానే కాదు. దేవునికి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, కానీ మనములు లేరు. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా దేవుని కుమారుడిగా మారాలి. అన్యజనులు ఏమనుకున్నారు? అన్యజనుడు చూడండి, అన్యజనుని యొక్క తలంపుకి నిబంధనలో ఉన్న వాని తలంపుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అన్యజనుని యొక్క తలంపు ఎలాగుంటుందంటే వెయిన్ రెపిటిషన్. అంటే ఏమనుంది తెలుగులో? వ్యర్థమైన మాటలు, ఇంకా వచింపవద్దు, విస్తరించి మాట్లాడు వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. వారు ఏమన్నారు? ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా పలికిందే పలికితే ఏదో రకంగా నాకు జవాబు రాదా? కారులో వెళ్తూ ఉంటాం, లైట్ రెడ్ లైట్ వస్తుంది, ఆపుతాం. ఆపగానే భిక్షగాడు వస్తాడు, వచ్చి తలుపు తడతా ఉంటాడు, అద్దాలు ఎక్కించి ఉంటే అడుగుతానే ఉంటాడు. కానీ వాడు హక్కు ఉందా? ఇస్తాడనే నమ్మకం ఉందా? మాట్లాడండి. లేదు. నిబంధనలో లేని వాడికి దేవుడు నాకు జవాబిస్తాడు అనే స్థిరమైన నమ్మకము కానీ విశ్వాసము కానీ ఉండదు. ఇస్తాడేమో, అది భిక్షగాని తలంపు. కుమారుని తలంపు అలాగుండదు. ఎందుకు? ఒక రిలేషన్షిప్ మీద ఉంది. ఇది ఒక బంధుత్వం మీద ఏర్పరచబడ్డది, ఇది ఒక నిబంధన మీద ఏర్పరచబడ్డది. అందుకే హక్కుతో కూడినటువంటిది. ఏమంటున్నాడు? ఈ అన్యజనుల వలె అధికంగా మాట్లాడి అధికంగా చెప్పిందే చెప్తే దేవుడిస్తాడనేటువంటి నమ్మకంతో వెళ్ళకండి. గమనించండి, మనము ఖచ్చితముగా మనం ఎవరమో మనం తెలుసుకొని ఉండాలి. అన్యజనులకి హక్కు లేదు దేవుని దగ్గర. గమనించండి, సైరోఫినిషియన్ ఉమెన్, ఒక ఆమె స్త్రీ వస్తుంది కదా యేసయ్య దగ్గరికి వచ్చి, నా కుమార్తె సాతాను చేత పీడించబడుతుంది, ఆమెకి విడుదలను అనుగ్రహించమని బతిమలాడుతూ ఉంటుంది. అయితే వాక్యంలో ఉంది, యేసయ్య పట్టించుకోలేదు కూడా, వినలేదు కూడా ఆమె మొర పెడుతూనే ఉంది. యేసయ్య అసలు ఎవరైనా మాట్లాడుతున్నారా మాట్లాడటం లేదా అని గ్రహించడం లేదు కూడా. కానీ ఇశ్రాయేలీయులు ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, ఎవడు ఆశతో వచ్చినా, ఎవడికి అక్కర ఉండి యేసయ్య దగ్గర రాగానే వెంటనే వారు పొందుతున్నారు. ఇక్కడ ఈ స్త్రీ మట్టుకు ఎంత బతిమిలాడినా, ఎంత కోరినా, ఎంత ఆశించినా పట్టించుకోవడం లేదు యేసయ్య. అయితే శిష్యులు కోపం వచ్చి, అయ్యా వెళ్ళగొట్టండి ఏమైనా అంటే ఆమె మాట్లాడుతుంది. అప్పుడు యేసయ్య అంటాడు, ఈ రొట్టె ఎవరికండి? పిల్లలకు, కుక్కలకి ఇచ్చేది కాదు అన్నాడు. ఆమేన్. అన్యజనులు దేవుని దృష్టిలో కుక్కలతో సమానం. ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అందుకే అన్యజనులు కూడా అప్పుడప్పుడు ప్రార్థనలకు జవాబు పొందుతూ ఉంటారు. తన కృపను బట్టి ఇస్తే ఇచ్చేయవచ్చు దేవుడు అప్పుడప్పుడు, కానీ హక్కుతో వారు పొందలేరు. గమనించండి, ఏమంటున్నాడు? వేషధారుల వలె రాకండి, అన్యజనుల వలె రావద్దు. మీరు ఎవరై ఉన్నారో మీరు తెలుసుకొని రావాలి. అది ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలో చెప్తున్నాడు. 6వ వచనం చూడండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచుచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. నీవు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయమంటున్నాడు? గదిలోనికి వెళ్ళి తలుపు ముయ్యి అంటున్నాడు. అంటే ఏంటి? ప్రతి విధమైనటువంటి డిస్ట్రాక్షన్ నుంచి నువ్వు దూరం అవ్వాలి. ఇది ప్రైవేట్, ఇంటిమేట్, పర్సనల్ కమ్యూనికేషన్. అంటే అర్థమైంది కదా మీ అందరికీ? ప్రైవేట్,
ఇంటిమేట్ అంటే చాలా దగ్గర సంబంధం, చాలా ప్రైవేట్, చాలా ఇంటిమేట్, చాలా ప్రాముఖ్యమైనటువంటి సంభాషణ. ఎవరితో చేస్తున్నావు? దేవునితో. దేవునితో నువ్వు చేసేటప్పుడు విను, ఇది దేని కొరకు వెళ్ళావు? ప్రార్థన. ప్రార్థన అనేది మర్చిపోకండి, మోనోలాగ్ కాదు, డయలాగ్. ఆమేన్. నీవు వెళ్ళి ప్రభా ఇది చేయి, అది చేయి, అక్కడికి వెళ్ళి ఇది చేయి ప్రభా, నాకు ఉద్యోగం ప్రభా, నాకు కార్య ప్రభా, నాకు ట్రాన్స్ఫర్ ప్రభా, నాకు ప్రమోషన్ ప్రభా, ఆమేన్, థ్యాంక్ యూ లార్డ్, ఆమేన్ అని వెళ్ళిపోతే అది ప్రార్థన కాదు. నువ్వు దేవునికి ఆర్డర్ ఇస్తున్నావు అన్నమాట. నువ్వు దేవుని ఒక జీనీగా ఆలోచిస్తున్నావు. ఇలాగ రబ్ చేయగానే కనపడతాడు, నీకేం కావాలో అన్నీ చెప్తే అన్నీ చేసేసి వస్తాడు. దేవుడు అటువంటి వాడు కాదు. ప్రార్థన అంటే మోనోలాగ్ కాదు, ఆర్డర్స్ ఇవ్వడం కాదు. ప్రార్థన అంటే డయలాగ్. అంటే నువ్వు మాట్లాడతావు, దేవుడు మాట్లాడేటప్పుడు నువ్వు వినాలి, నువ్వు మాట్లాడేటప్పుడు దేవుడు నీ మాటలు వింటాడు. అందుకేమన్నాడు? నువ్వు గదిలోకి వెళ్ళు, తలుపేసుకో. ఎందుకు? నిశ్శబ్దముగా ఉండాలి. ఎందుకు నిశ్శబ్దంగా ఉండాలి? ఆత్మ సంబంధమైనవన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. చాలా కేర్ఫుల్గా లేకపోతే, జాగ్రత్త లేకపోతే ఆత్మస్వరాన్ని మనము వినలేని స్థితిలో ఉంటాం. ఫెదర్ లైట్ అంటారు చూసారా, అలాగా. అవునా, దేవుడు, ఇది దేవుడు అని అనిపించి అది ఎక్కడ గ్రహిస్తాం? ఇక్కడ కాదు, స్పిరిట్లో గ్రహిస్తాం. కాబట్టి ఏ రకమైనటువంటి శబ్దాలు, డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు మనకి. అందుకే అది ఉదాహరణకి ఏం చేశాడంటే దేవుడు ఏలి అనే పర్వతానికి వెళ్ళమన్నాడు. పర్వతం మీద ఏమొచ్చింది? తుఫాన్ లాంటి గాలి వచ్చింది, దాంట్లో దేవుడు లేడు. అగ్ని వచ్చింది, దానిలో దేవుని లేడు. ఎర్త్ క్వేక్ వచ్చింది, భూకంపం వచ్చింది, దానిలో దేవుని లేడు. కానీ మెల్లనైనటువంటి స్వరం, స్టిల్ స్మాల్ వాయిస్, దాంట్లో దేవుణ్ణి కనుగొన్నాడు. ఆమేనండి. కాబట్టి దేవుని నుంచి మనం కమ్యూనికేషన్ పొందాలంటే ప్రార్థన చేస్తూ సెల్ ఫోన్ రింగ్ అవగానే హలో అంటే కట్ అయిపోద్ది. ప్రార్థన గదిలోకి వెళ్ళేటప్పుడు ఏ శబ్దాలు రాకుండా సెల్ ఫోన్ కూడా బయట పెట్టి టెలిఫోన్ లేని స్థలానికి వెళ్ళి అక్కడ దేవా నాతో మాట్లాడు, నీవు మాట్లాడు దేవునితో. ఏం చెప్తాడో రాసుకో. ఎందుకు? ప్రార్థనలో దేవుడు నీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఇన్స్ట్రక్షన్ అంటే ఉపదేశం. ఏమన్నాడు దేవుడు? ఐ యామ్ ద లార్డ్ దట్ టీచర్ థీ టు ప్రాఫిట్. నీ ప్రయోజనం కొరకు నిన్ను నడిపించే దేవుడు. ప్రయోజనము కొరకు నేను నీకు ఉపదేశమునిస్తాను. అంటే మన బాధ్యత మనకున్న క్లిష్టమైన పరిస్థితిని తెలియపరచడం కాదు, మనకున్న సమస్యను తెలియపరిచిన తర్వాత ఇప్పుడు ఆగాలి. దేవుడు మనకు పరిష్కారం ఇస్తాడు, అది రాసుకొని దాని ప్రకారంగా నడిచినప్పుడే పరిష్కారం. యెహోషువ యెరికో గోడల్ని ఎదుర్కొని ఉన్నాడు. ఏం చేయాలో తెలియదు, ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఉపదేశం ఇచ్చాడు. ఇదిగో నువ్వు ఇలా చేయి, 7 దినాలు ఇలా చేయి, 7వ నాడు ఇలా చేయి, అప్పుడు నీకు కావాల్సింది జరుగుతుంది. ప్రార్థన అంటే అది. అంటే మనం వెళ్ళి దేవునికి ఏదో చేసేయి నువ్వు అని చెప్పడం కాదు. ప్రభా ఇది నా అక్కర, ఇది నా అవసరము అని తెలియపరిచిన తర్వాత నేను ఏమి చేయాలో నాకు ఉపదేశమునివ్వు ప్రభు అనే సమయం అది. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. చూసారా, ప్రార్థన అంటే ఏంటో వెళ్ళి మన అక్కర్లు చెప్పుకోవడమే కాదు. ప్రార్థన అంటే దేవుని స్వరం వినాలి. అయితే ఏమంటున్నాడు? గదిలోకి వెళ్ళి తలుపు వేసుకో. యువర్ ఫాదర్ హూ హియర్స్ యూ ఇన్ సీక్రెట్ అంటే నీ తండ్రికి రహస్యమందు నీ తండ్రి నిన్ను వింటాడు. ఇది సీక్రెట్ ప్లేస్లో జరిగేది, ఇది రహస్యముగా జరిగేటువంటి, ఎవడికి కూడా తెలియదు, కనపడదు. ఇది నీకు నీ తండ్రికి మధ్యన ఉన్నటువంటి విషయం. హల్లెలూయా. ఇప్పుడు ఇంగ్లీష్లో చాలా బాగుంది, తెలుగులో అది కవర్ అయిపోయింది, కానీ ఇంగ్లీష్లో యువర్ ఫాదర్ దట్ హియర్స్ యూ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్ యూ ఇన్ పబ్లిక్ అని ఉంది. అంటే రహస్యములో నీ ప్రార్థన విన్న దేవుడు బహిరంగంగా నిన్ను గణపరుస్తాడు అని. హల్లెలూయా. యేసయ్య బెతనీలో ఉన్నాడు. ఉన్నప్పుడు మరియ మార్తలు కబురు పంపించారు, అయ్యా
నువ్వు ప్రేమించిన లాజర్ మరణించాడు అని. యేసే అక్కడి నుంచి కదలలేదు, ఇంకో 2 రోజులు అక్కడే ఉన్నాడు. 4 రోజుల తర్వాత యేసే తన శిష్యులతో అన్నారు, వెళ్దాం మనం, లాజర్ నిద్రించి ఉన్నాడు, లేపుదామంటే, అయ్యా నిద్రిస్తున్నట్టయితే లేస్తాడు కదా అన్నారు. నిద్ర ఆ నిద్ర కాదు, చనిపోయాడు అని. తీరా వెళ్ళేటప్పటికి ఆయన చనిపోయి 4 దినాలైంది, పాతి పెట్టబడ్డాడు ఆ యొక్క టూమ్లో. యేసయ్య ఆ లాజరు యొక్క సమాధి ముందు నిలబడి ఏమన్నాడు, అయ్యా నా ప్రార్థన నువ్వు ఆలకించినందుకు నీకు స్తోత్రం అన్నాడు. ఎక్కడ ప్రార్థన చేశాడు? ఎప్పుడు ప్రార్థన చేశాడు? రహస్యములో బెతనీలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. రహస్యములో బెతనీలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉపదేశం ఇచ్చాడు. ఏమని? కథలకు ఇక్కడే ఉండు. మరణించాడు ప్రభు, కథలకు ఇక్కడే ఉండు, నేను పంపించినప్పుడు నువ్వు వెళ్దు, ఆగు ఇక్కడ. యేసయ్య అక్కడే ఉన్నాడు. 2 రోజులైంది, కంపు కొడుతున్నాడు, ఇప్పుడు వెళ్ళు అన్నాడు తండ్రి. వెళ్ళి ఏం చేయాలి? లేపు అన్నాడు. అందుకే అక్కడే, ప్రభువా నా ప్రార్థన ఆలకించావు, లాజరు నేను ప్రేమించే స్నేహితుడు లాంటి వాడు, వాడి కొరకు ప్రార్థన చేస్తుంటే ప్రభు వెళ్ళొద్దన్నాడు. సమయం వచ్చింది, వచ్చాడు. వచ్చి ప్రభువా నా ప్రార్థన ఆలకించినందుకు నీకు స్తోత్రం నాయన, లాజరు రమ్ము అన్నాడు. ఏమైంది? రహస్యంలో ప్రార్థన చేశాడు, బహిరంగంగా గణపరచబడ్డాడు. హల్లెలూయా. మన ప్రార్థన శక్తిలో ఎదగాలంటే రహస్యములో ఎక్కువగా ప్రార్థన చేయాలి. మొట్టమొదటి విషయం నేర్చుకుంటున్నాం ఇక్కడ. ప్రార్థన దేవుడు నేర్పిస్తున్నాడు. వేషధారుల వలె చేయొద్దు, అన్యజనుల వలె రాకండి, కానీ ప్రార్థన చేసినప్పుడు ప్రత్యేకముగా గదిలోకి వెళ్ళి, అంటే యేసే గదిలోకి వెళ్ళాడా? కాదు, ఒక్కోసారి పర్వతాల్లోకి వెళ్ళాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఎటువంటి డిస్ట్రాక్షన్, ఆటంకం, అడ్డంకు, శబ్దాలు అన్నీ రాకుండా, మరి నీ తలంపు అటు ఇటు వెళ్ళకుండా దేవుని మీదే స్థిరంగా ఉండడానికి ఉండే స్థలం అది. అందుకే అనేక మందికి రాత్రులు చాలా మంచి సమయం. రాత్రులు యేసయ్య రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఉదయకాలం ఎవరు లేకముందే ప్రార్థన చేసేవాడు. అందుకే ఎక్కడైనా సరే గమనించండి, యేసయ్య ప్రార్థన జీవితంలో ఎక్కడైనా ప్రార్థనకి జవాబు లేని సమయం ఎక్కడైనా ఉందా? లేకపోతే అటువంటి పరిస్థితి ఎటువంటి ఉండిందా? యేసయ్యకి లేదు. ఎందుకు? ఆయనకి తెలుసు ఎలా ప్రార్థన చేయాలి. ఆయన నేర్పిస్తున్నాడు మనకి. కాబట్టి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఏమన్నాడు? ఇప్పుడు 9వ వచనం చూద్దాం ఒకసారి. అక్కడ చేసుకొని అక్కడికి ముగిద్దాం ఇవాళ. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయండి. కాబట్టి ఇలాగ ప్రార్థన చేయండి. గదిలోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి. ఆగండి. ప్రార్థన, ప్రేయర్ ఈజ్ బేస్డ్ ఆన్ రిలేషన్షిప్, నాట్ ఆన్ రిలీజన్. ప్రార్థన అనేది సంబంధం మీద ఆధారపడుతుంది, మతాచారాల మీద కాదు. ఆమేన్, ఆమేన్. కాబట్టి నువ్వు ఎన్నిసార్లు ఆ పూసలు ప్రార్థన చేసావు దాన్ని బట్టి నీకు జవాబు రాదు. నేను ఎవరిని ఎక్కిరించడం లేదు, ఎవరిని హేళన చేయడం లేదు. ప్రార్థన అంటే ఎలా చేయాలో నేర్పిస్తున్నా. నువ్వు ఎన్నిసార్లు ఆ ప్రార్థన చెప్పావో దాన్ని బట్టి నీకు జవాబు ఉండదు. నీ బేసిస్, నీ ఫౌండేషన్, నీ పునాది దేని మీద ఆధారపడింది? నీ అనుబంధం, నీ సంబంధం, దేవునితో ఉన్నటువంటి సంబంధం మీద ఆధారపడింది. ఇంతవరకు యూదులు ఎవరు కూడా దేవుణ్ణి తండ్రి అని పిలవలేదు. యెహోవా దేవుడు అంటే భయము. ఈ రోజు కూడా యూదులు యెహోవా అని పిలవరు. అక్కడ గ్యాప్స్ ఉంటాయి ఆ పదాల్లో. ఆ మాట, ఆ పదం, దేవుని పేరు రాసేటప్పుడు గ్యాప్స్ వదిలేస్తారు. ఎందుకంటే ఒకరికే తెలుసంట కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. హై ప్రీస్ట్ ఒక్కడికే, చీఫ్ ప్రీస్ట్, పెద్ద ఆయన ఎవరు ఉన్నారో ఆయన ఒక్కడికే తెలుసు. ఆయన మరణ పడక మీద చనిపోయే టైంలో నెక్స్ట్ ఆయన ఎవరవుతారో ఆయన చెవిలోనే చెప్తాడంటే ఎలా పలకాలో అది. ఎవరు కూడా ఉచ్చరించకూడదు. అంత భయము, అంత భక్తి దేవుని పేరు మీద. అయితే
అటువంటి దాంట్లో పెంచబడినటువంటి వారు దేవుడు అనగానే ఒక రకమైన భయం ఉండాలి, భయం, రెవరెన్షియల్ ఫియర్. కానీ ఆ భయము వారిని దేవుడి నుంచి దూరపరిచింది. అది తప్పు. భయము భక్తితో దేవుని దగ్గర మనల్ని ఆకర్షించాలి తప్ప భయము మనల్ని దేవుని నుంచి దూరపరచకూడదు. అయితే ఎప్పుడు కూడా దేవుడు తండ్రి అనగానే తండ్రి అని ఎవరూ పిలిచేవారు కాదు. యేసయ్య వచ్చి ఇప్పుడు వీరికి ఏం బోధిస్తున్నాడు? పరలోకములో ఉన్న నా తండ్రి. ఈ అనుబంధంలోకి నడిపిస్తున్నాడు, ఈ సంబంధంలోకి నడిపిస్తున్నాడు. ఎందరైతే తను అంగీకరించదరో వారందరూ దేవుని బిడ్డలు అగుటకు అధికారం ఇస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి మనం ఇప్పుడు దేవుని బిడ్డలమయం. బిడ్డలు తండ్రిని ఏమంటారు? దేవుడిని ఏమంటారు? ఇప్పుడు నా తండ్రి అంట. హల్లెలూయా. ఆయన రక్తములో మనము కడగబడ్డాం, మన పాపం నుంచి మనము విమోచించబడ్డాం. హల్లెలూయా. మనము రక్షించబడ్డాం. ఆయన తన కృపను బట్టి మనల్ని తన బిడ్డలుగా మార్చాడు, మన మంచి క్రియల్ని బట్టి కాదు. ఇప్పుడు ఆయన నన్ను తన బిడ్డ అని పిలవడమే కాదు, నన్ను నీతిగా స్థిరపరిచాడు. I am the righteousness of God in Christ Jesus. Righteousness అంటే అర్థం ఏంటి? దేవుని ఎదుట నీతిలో నిలబడేటువంటి ఆధిక్యత. ఇది ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను సంపాదించింది కాదు, దేవుడు అనుగ్రహించింది, విశ్వాసంతో పొందింది. కాబట్టి ఇప్పుడు నేను ప్రార్థనకు వచ్చినప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? పరలోకములో ఉన్న నా తండ్రి అని ప్రార్థన చేయమని. అంటే ఈ అనుబంధం మర్చిపో. నువ్వు భిక్షగాడిగా రాకు, నువ్వు వచ్చేటప్పుడు ధైర్యముతో రా, కుమారునిగా రా. నీ కుమారునిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీ తండ్రి నీ ప్రార్థన ఆలకిస్తాడని నమ్మకముతో విశ్వాసముతో రా అంటున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క సహోదరి పేరు భాగ్యమ్మ. మరి ఈ యొక్క కుటుంబం వారు ఒక చక్కటి మరి స్థలాన్ని కొనాలి అనేటువంటి ఆశతో ఉన్నారు. మరి వాళ్ళు సంప్రదించినప్పుడు వాళ్ళు కావాల్సినటువంటి ఆ యొక్క స్థలము విలువ ₹1,00,000 అని చెప్పేసి వాళ్ళకి తెలియచేయడం జరిగింది. కానీ అంత మొత్తం వాళ్ళ దగ్గర లేనందున వారు అది కొనలేదు. కానీ దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి మాట, మరి ప్రత్యేకంగా ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు, స్థలాలు కొనాలని ఆశపడుతున్నటువంటి వారికి దేవుడు అద్భుతమైనటువంటి మార్గం తెలుస్తున్నారు, సమకూర్పునిస్తున్నారు అని పాస్టర్ మలిన్ గారు మాట విడుదల చేసినప్పుడు ఆ మాటను విశ్వాసంతో స్వీకరించారు. దాని తర్వాత దేవుడు అద్భుతమైన కార్యం చేశారు. ఎవరి దగ్గర అయితే వాళ్ళు వెళ్ళి మాట్లాడి మరి ఆ యొక్క స్థలము ₹1,00,000 వరకు ఉంటుందని చెప్పారు, వారు మరలా ఫోన్ చేసి వారికి 38,000కి రిజిస్ట్రేషన్తో సహా 38,000కి ఆ యొక్క స్థలాన్ని ఇవ్వడం జరిగింది. అద్భుతమైన సమకూర్పును వారు పొందుకున్నారు. అది మాత్రమే కాకుండా మరి ఈసీఎల్ ప్రాంతంలో 11, 12, 13 తారీఖుల్లో మరి సూపర్ న్యాచురల్ అనేటువంటి మీటింగ్స్ మరి కింగ్స్ టెంపుల్ నిర్వహించడం జరిగింది. మరి ఆ యొక్క ప్రాంతానికి తన ఆ 3 రోజుల మీటింగ్స్ తను వెళ్ళినప్పుడు తన 3.5 సంవత్సరాల నుంచి మరి పాశపు తలనొప్పితో మరి బాధపడుతున్నారు. అయితే 3వ రోజున మరి ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు పాస్టర్ రాజు గారు ప్రత్యేకమైనటువంటి స్వస్థ ప్రార్థన చేసినప్పుడు తన ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. అదే రోజు తను గమనించింది ఏంటంటే 3.5 సంవత్సరాలుగా తను బాధపడుతున్న ఆ యొక్క నొప్పి తిరిగి తనకు రాలేదు. ఈ రోజు వరకు కూడా తను పరీక్షించుకుని సంపూర్ణ స్వస్థతను పొందుకొని మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగును గాక. The way you pray is you pray with passion. నువ్వు ప్రార్థన చేసే విధానం ఆసక్తిగా ప్రార్థన చేయాలి. Don't say your prayers. ప్రార్థనలు చెప్పకూడదు. మనము Saying prayers is religious. చెప్పే ప్రార్థనలు మతపరమైన That is vain ప్రార్థన. repetition. అది వృధాగా పలికే Prayer మాట. is pouring your heart in the presence of God. ప్రార్థన అనగా మన దేవుని సన్నిధిలో మన Prayer హృదయానికి is మురిచడము. talking to God. దేవునితో మాట్లాడడం But అయ్యున్నది. please understand, అర్థం చేసుకోండి దయచేసి. prayer is not instructing God. ప్రార్థన అనగా దేవునికి Many a సూచించడం కాదు. time the people of God go to God in prayer చాలా మంది దేవుని ప్రజలు దేవుని సన్నిధికి and వెళ్తారు. try to advise and give wisdom to God, telling him how he should answer that prayer. ఆ ప్రార్థనకి ఎలా దేవుడి సమాధానం ఇవ్వాలో దేవునికే వారు ఆలోచన చెప్పడం That's the జరుగుతుంది. reason why many prayers are not answered. అందుకోసమే చాలా ప్రార్థనకి సమాధానం రావట్లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే అనేకులు కణుతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు, దీర్ఘకాలపు నొప్పుల నుంచి
మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం, మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ని, థైరాయిడ్ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములు బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొందితిరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం, హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.